అంతర్జాతీయ ఉమెన్స్ డే అయితే కనుక ఈరోజు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ మహిళలంతా కూడా ఎంతో మంది ఇందులో పాల్గొనడం జరిగింది. ఒకసారి మనం కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఈ యొక్క ఉమెన్స్ డే సెలబ్రేషన్ ని, అలాగే బీజేపీ ఇలాంటి సెలబ్రేషన్ బాగుంది. ఇలా విమెన్ని ఎంకరేజ్ చేయడం, ఇలా ముందుకు తీసుకొచ్చి ఇది ఒక ఎంకరేజ్మెంట్ అనరాదు, ఇది ఒక బ్లెస్సింగ్ లాంటిది, ఒక అవకాశం లాంటిది. విమెన్కి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళ అచీవ్మెంట్స్ని గుర్తు చేసి వాళ్ళు ఎంత కష్టపడ్డారో అనేది వాళ్ళ మాటల్లో వాళ్ళ బ్లెస్సింగ్స్ త్రూ ఇవ్వడం అనేది. థ్యాంక్ యూ. ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజున వీళ్ళు కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో నేను పార్ట్ అవ్వడం. ఏంటి ఇప్పుడు మీకు అవార్డ్స్ కూడా అందజేయడం జరిగింది. సో దేని బేసిస్ పైన? నాది అడ్వెంచర్ స్పోర్ట్స్ మీద అండి. నా పేరు అన్విత రెడ్డి. నేను మౌంట్ ఎవరెస్ట్ క్లైంబర్ని అండ్ ఐ రన్ అన్ అకాడమీ భువనగిరిలో. సో భువనగిరిలో యాదగిరిగుట్ట. సో నాది యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి నుంచి. నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ అవార్డులో నేను పార్ట్ అయ్యాను. అండ్ ఇప్పుడు తను మళ్ళీ స్పెషల్గా పిలిచి నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పి తీసుకొచ్చి మరి అవార్డు ఇది చేయడం. అండ్ బికాజ్ వీళ్ళు ముందు నుంచి చూస్తున్నారు నేను పడ్డ స్ట్రగుల్స్ ఏంటి అనేది. విమెన్కి స్పోర్ట్స్లో ఎలాంటి సపోర్ట్ అవసరం, ఎఫర్ట్స్ అవసరం, అన్నిటికన్నా ముందు ఎంకరేజ్మెంట్ అదంతా. సో వీళ్ళు ఉన్నారు ముందు నుంచి. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది తెలంగాణ బీజేపీ మీ యొక్క స్ఫూర్తిని గుర్తించడం అనేది? ఇది రెండోసారి నాకు శిల్పారెడ్డి గారు నాకు అవార్డు ఇవ్వడము. సో లాస్ట్ ఇయర్ కూడా నేను శిల్పారెడ్డి గారితో విమెన్స్ డే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను. అండ్ ఈ ఇయర్ కూడా థ్యాంక్ యూ శిల్పారెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఇలా విమెన్ని ఎంకరేజ్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇలా సక్సెస్ఫుల్ చేయడానికి. థ్యాంక్ యూ. ఎలా అంటే కమింగ్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఉమెన్స్ ఎప్పుడు కూడా వెనకబడి ఉండడం కాకుండా ముందుకు వచ్చి ఎలా పార్టిసిపేట్ చేయాలి, అన్నిట్లో ముందంజలో ఎలా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి మెసేజ్? విమెన్ మెసేజ్ వినే స్టేజ్లో లేరండి. విమెన్ బేసిక్గా ఎప్పుడూ వెనక లేరు, చూసే వాళ్ళు వెనక చూస్తున్నారు అంతే. సో నా వరకు ఎంకరేజ్మెంట్ అవసరం లేదు, గుర్తిస్తే చాలు, జస్ట్ ఎఫర్ట్స్ని గుర్తిస్తే చాలు అని. సో ఫర్ మీ నేనేం మెసేజ్ ఇవ్వాలనుకోవట్లేదు. బికాస్ దే ఆర్ కేపబుల్, దే ఆర్ ఎలిజిబుల్ టు డూ అచీవ్ ఎనీథింగ్ అండ్ దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు రిసీవ్ ఎవ్రీథింగ్ ఆల్సో. ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం చూసుకుంటే కనుక సోషల్ మీడియా మెయిన్ అయిపోతుంది. అందరూ ఫోన్స్ త్రూ కమ్యూనికేట్ చేసుకోవడం కానీ, బయటకు వచ్చి స్కిల్స్ అనేవి తగ్గుతున్నాయని ఒక మాట వినిపిస్తుంది. కాబట్టి ఈ జనరేషన్ వరకు మెయిన్గా జెన్జీ వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? విమెన్ ఈజ్ ఆల్వేస్ కేపబుల్. విమెన్ అని కాదు, ఐ జస్ట్ వాంట్ నేను ఎప్పుడు మైండ్లో పెట్టుకునేది ఒకటి, మౌంటైన్స్. నేను ఒక మౌంటైనర్ని, నేను అదే పర్స్పెక్టివ్లో చూస్తాను. మౌంటైన్ నేచర్ ఎప్పుడు డిస్క్రిమినేట్ చేయదు విమెన్, మేలు ఫీమేలు అని. అది అలాగే ఉంటుంది, మేమే దాని దగ్గరికి వెళ్తాము. నేను ఎలా వెళ్ళానో మేల్ కూడా అలాగే వెళ్తారు. సో నేచర్ ఎప్పుడైతే డిస్క్రిమినేట్ చేయదో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నప్పుడు మనము డిస్క్రిమినేట్ చేసుకోము ఈచ్ అదర్, మేల్ అయినా ఫీమేల్ అయినా. సో స్కిల్ అనేది ఎప్పుడు తగ్గులేదు, చూడడం మర్చిపోతున్నాం అంతే. సో మీకు ఎలా ఈ యొక్క అవార్డు దేనికి సంబంధించి? చేనేతనే ఇస్తున్నాం మేడం. నా పేరు మడూరి హరిత. చేనేత మొగ్గ నేస్తాం, దానికి సందర్భంగా పిలిచిరు ఇక్కడికి రావడం జరిగింది. శిల్పారెడ్డి గారు, ఇక్కడ మాధురి మేడం గారు మమ్మల్ని గుర్తించి గ్రామీణ ప్రజలం, రఘునాథపురం మాది, యాదాద్రి భువనగిరి జిల్లా, అక్కడి నుండి ఇక్కడి వరకు మాధురి మేడం గారు తీసుకొచ్చారు. సో మొత్తం వీళ్ళందరికీ కూడా మీరే ప్రధాన కర్తగా కనిపిస్తున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఒక మహిళల్ని మీరు ఎంతగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి? ప్రధాన కర్త అనేది ఏం లేదండి. ఈరోజు మహిళలు అన్ని రంగాలు, అంటే ఏ రంగంలో తగ్గలేదు, అన్ని రంగాల్లో మేమున్నాం. మేము లేకపోతే సృష్టి లేదు అనేది ప్రూవ్ చేసుకుంటున్నారు ఇక్కడ. వీళ్ళకి ఎంకరేజ్మెంట్ అంటే చూడండి, ఒకప్పుడు మహిళ వంటింటికి మాత్రమే పరిమితము అని చెప్పి అనుకున్న వాళ్ళం. ఇవాళ ఏ రంగంలో చూసినా కూడా మహిళ ప్రాధాన్యత పెరిగింది. అలాంటి ప్రాధాన్యతను గుర్తించి మహిళలకి సన్మానం చేయాలి, మహిళల్ని రాష్ట్ర స్థాయిలో గుర్తించాలని చెప్పి ఒక మంచి ఐడియాలజీతోని ఈరోజు ఉమెన్స్ డే ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రామచంద్రరావు గారు ఇలాంటి మహిళా మోర్చాని చాలా అంటే వెనక ఉండి నడిపిస్తూ మేమున్నామనేటువంటి భరోసా కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.
స్విమ్మర్ హరిణి గారు మనతో పాటు ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీకు ఇంత మంచి అంటే ఈరోజు యాక్చువల్లీ నేను బాన్శ్రీ స్వరాజ్ గారిని కలిశాను, ఇంకా శిల్ప మ్యామ్ కలిశారు, అరుణ మ్యామ్ కలిశాను. వీళ్ళందరినీ కలవడానికి చాలా సంతోషంగా ఉంది. సన్మానం జరిగిందని చాలా సంతోషంగానే ఉంది. అంటే నా కష్టానికి ఏమో ఒక రకమైన సన్మానం జరిగిందని అనిపిస్తుంది. సో ఏంటి మీకు స్విమ్మింగ్ లో ఎలాంటి అవార్డ్స్? అంటే అన్ని అవార్డ్స్ అన్నమాట. నేను యాక్చువల్లీ తెలంగాణ స్కూల్స్ వైపు నుంచి ఐసిఎస్సి రిప్రజెంట్ చేశాను అనమాట. అందులో కూడా సిల్వర్ ఇంకా బ్రాంజ్ వచ్చింది. సౌత్ ఇండియా మొత్తానికి జరిగిన పోటీల్లో మొదటి స్థానం సాధించాను అనమాట. అందుకే సన్మానం చేశారు ఈరోజు. ఇంకా నేను నేషనల్లో కూడా మన స్టేట్ అంతటిని రిప్రజెంట్ చేశాను. సో ఎలా మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇక్కడ వరకు రావడానికి గల రీజన్ ఏంటి? అంటే నాకేం పర్టికులర్ ఇన్స్పిరేషన్ ఉండి స్విమ్మింగ్ జాయిన్ అవ్వలేదు. సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయితే కొద్దిగా అభిమానం పెరిగితే మా డాడీ ప్రొఫెషనల్లో జాయిన్ చేశారనమాట. అలాగే నా మీద స్విమ్మింగ్ మీద బాగా అభిమానం పెరిగి ఈరోజు ఈ స్థాయి వరకు చేరుకున్నాను. అంటే ఇన్స్పిరేషన్ అంటూ ఎవరు లేరు, జస్ట్ స్పోర్ట్ మీద అభిమానం ఇంకా ప్రేమతో కంటిన్యూ చేస్తున్నాను. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు యాజ్ అ ఉమెన్ గా ఈ స్టేజ్ వరకు వచ్చారు? ఇప్పుడు ఉమెన్స్ డే రోజు మిమ్మల్ని ఎంత మంచిగా సత్కరించడంతో ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఐ ఫీల్ లైక్ ఇట్ విల్ బి అ మోటివేషన్ టు అదర్స్ ఆల్సో. ఎందుకంటే ఐ నోటీస్ దట్ అ లాట్ ఆఫ్ పీపుల్ డు నాట్ టేక్ ఆపర్చునిటీస్. ఎందుకంటే ఆపర్చునిటీస్ తీసుకున్నా కూడా సక్సెస్ ఇమీడియట్గా రాదు. ఆపర్చునిటీ తీసుకున్నా కూడా కొంచెం కష్టపడాలి. కమింగ్ జనరేషన్ పిల్లలకు కూడా వెదర్ దే ఆర్ ఉమెన్ ఆర్ మెన్ వాళ్ళకి ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు? మీరు అండర్ 16 అంటున్నారు కాబట్టి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియాలో ఉండిపోతున్నారు కాబట్టి వాళ్ళకి కమ్అట్ అయ్యి ఎట్లాంటి సోషల్ మీడియా అంటే అందులో ఉత్తి లైక్ నాన్ సెన్స్ అన్నీ ఉంటాయి, కానీ దర్ ఇస్ ఆల్సో గుడ్ సైడ్ ఆఫ్ ఇట్. లైక్ మోటివేషనల్ వీడియోస్, స్పోర్ట్స్, అంటే చదువు రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. అవి ఉపయోగించుకుంటే చాలు. సోషల్ మీడియా కంప్లీట్గా ఆపనవసరం లేదు. అంతే అడ్వైస్ ఉంటుంది. సో వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేసే విధంగా స్పోర్ట్స్లో మెయిన్గా పార్టిసిపేట్ చేయాలంటే ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్. ఇఫ్ దే వాంట్ టు స్టడీ చదువులో పెట్టాలి. స్విమ్మింగ్ అంటే ఏ స్పోర్ట్ అయినా అందులో పెట్టాలి. ఐ బిలీవ్ దట్ యూ షుడ్ నాట్ ఫోర్స్ కిడ్స్ ఇన్ టు వాట్ దే డు నాట్ వాంట్ టు గో ఫర్. సో ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోకి వాళ్ళు వెళ్ళాలి బయటకు వచ్చి. సో ఫైనల్గా ఏంటి ఉమెన్స్ డే సందర్భంగా మీ మెసేజ్ టు అందరికీ అంటే ఐ జస్ట్ వాంట్ టు సే ద హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. ఐ హోప్ దట్ ఉమెన్స్కి ఇంకా ఎక్కువ రికగ్నిషన్ వస్తుందని ఇండియాలో. అండ్ థ్యాంక్ యూ. రీసెంట్గా పద్మశ్రీ అవార్డు గ్రహీత క్లాసికల్ డాన్సర్ దీపికా రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ ఉమెన్స్ డే సందర్భంగా ఏం మాట్లాడారు? నారీ శక్తి ఈజ్ గ్రేట్. మన దేశం ముందుకు వెళ్ళాలి, మన దేశాన్ని ఇంకా మంచిగా పైకి రావాలంటే స్త్రీలను గౌరవించాలి. అది జరుగుతుంది మన దేశంలో. ఎందుకంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే ఒక మహిళా శిరోమణి. సో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఎంత కలకలలాడుతుంది. మహిళలందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఈ విజయవంతం చేశారు. చాలా హ్యాపీగా ఉంది. అందరితో నేను కలిసి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇస్ సో నైస్. అండ్ మహిళలు ఏదైనా సాధించవచ్చు అండ్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ షోల్డర్ టు షోల్డర్ విత్ మెన్ అని నేను ఎప్పుడు అనుకుంటాను. అలాగే పద్మశ్రీ అవార్డు మీకు రావడం ద్వారా సో ఆ ఫీలింగ్ ఎట్లా ఉంది ఇప్పుడు చాలా రోజుల తర్వాత? 5.5 దశాబ్దాల నుంచి నేను నాట్య రంగంలో ఉన్నాను. నాకు ఇది ఒక ఆరాధన. అండ్ కేంద్ర ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నన్ను ఈ అవార్డు ఇచ్చినందుకు, పద్మశ్రీ ఇచ్చినందుకు. సో ఎట్లా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అన్ని సంవత్సరాల నుంచి మీరు క్లాసికల్ డాన్స్ కంటిన్యూ చేయడానికి ఆ మోటివేషన్ కానీ కమింగ్ ఎవరైతే క్లాసికల్ డాన్సర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఎలాంటి మోటివేషన్ ఇస్తారు మీ యొక్క జర్నీతో? నేను చిన్నతనంలో నుంచే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా తల్లిగారు కూడా తను క్లాసికల్ డాన్సర్, అందుకొరకు నేను స్టార్ట్ చేశాను. కానీ నాకు అది డాన్స్ అంటే ప్రాణం. అండ్ ఎన్నో థీమ్స్ కూడా నేను చేస్తాను డాన్స్ ద్వారా. మిథలాజికలే కాకుండా సమాజానికి ఏదన్నా మనం మెసేజ్ ఇవ్వాలి అంటే డాన్స్ ద్వారా నేను చేస్తున్నాను. అది ప్రకృతి రక్షతి రక్షిత ఇలాంటివి ఎన్నో సబ్జెక్ట్స్ నేను చేయటం జరిగింది. మన టూరిజం ప్రమోషన్, మన క్రాఫ్ట్స్ ప్రమోషన్ అవన్నీ కూడా నేను డాన్స్ ద్వారా చేస్తాను. అండ్ విమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా నేను చాలా వర్క్ చేశాను. ఎవరైతే అప్కమింగ్ డాన్సెస్ ఉంటారో అందులో మెయిన్గా క్లాసికల్లోకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తారో మీరు? ఒక డాన్స్ నేర్చుకుంటూ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం చదువులో కూడా మంచి మార్కులు తీసుకురాగలుగుతాం. ఎందుకంటే డాన్స్ చేసేటప్పుడు మనం అన్ని గుర్తుపెట్టుకోవాలి, అవలీలగా చెయ్యాలి, మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అన్నిట్లో ఇప్పుడు మా స్టూడెంట్స్ ఎంతోమంది ర్యాంకర్స్గా కూడా ఉన్నారు. మెడిసిన్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఆర్కిటెక్చర్లో అన్నిట్లో ఉన్నారు.
అంటే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటే ఏం వస్తుంది అని ఆలోచించే పిల్లలు కూడా చాలా మంది ఉంటుంటారు. వాళ్ళకి మోటివేషన్ ఇచ్చే విధంగా కొన్ని వర్డ్స్ మీ మాటలు. బేసిక్గా బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది, ఎందుకంటే అన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా. అండ్ ఎంత గుర్తుపెట్టుకొని చాలా అభినయంతో పాటు చెయ్యాలి. సో అందుకొరకే నేను నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, డాన్స్ చేసే పిల్లలు చాలా బాగా మార్కులు కూడా తెచ్చుకుంటున్నారు. అన్ని ఫీల్డ్స్లో దే డూయింగ్ వెరీ వెల్. ఇటీవల మా స్టూడెంట్ పైలట్ కూడా అయింది.